వర్షాకాలం వస్తే పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెంపే పూలే ఇవి. కాకపోతే వర్షం పడ్డది కాబట్టి మొత్తం ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయ్యే మూమెంట్ ఇటువంటిది వస్తా ఉంటది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఖరాబ్ అయినట్లే మంచిది ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు వర్షానికి ఇవి మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు ఇవి మొత్తం ఖరాబ్ అయితా ఉంటది. ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు మన పెళ్లిళ్ళ సీజన్ కూడా దాటిపోయింది కదా. పెళ్లిళ్ళ సీజన్ అందించారా మీరు? అందించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బంతి పూలు అందిస్తున్నారా? మేము మినిమం 10-12 years నుంచి పండిస్తా ఉంటాం. 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటదన్న? మరి ఇప్పుడు దీనికి దోమలు గాని ఈ పురుగులు గాని బంతి చెట్టు అంటేనే మొత్తం కూడా గుమ్మ కూడా ఇదే ప్రాంతంలో ఉంటాం అయితే జరిగింది. దోమలు వస్తా ఉంటది, దానికి రోగాలు కూడా నల్ల రోగాలు అనేది వస్తా ఉంటది. ఇటువంటిది వాటికి పై మందులు వాటికి పై మందులు వేస్తా ఉంటాం మేము. ఓకే. అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా. చాలా కాస్ట్ ఉంటది. ఇప్పుడు మీరు ఎకరంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఎకరం ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఇది మొత్తం ఎకరంలో వేసారు. ఒక ఎకరంలో బంతి తోటకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే విధంగా చేయాలంటే ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు అతి తక్కువ అంటే ఎరువులు ఫస్ట్ వేసుకోవాలి మనం. ఓకే. ఎరువులు వేసుకొని తర్వాత నార వేసుకున్న తర్వాత ఏమన్నా స్ప్రేలు మామూలుగా స్ప్రేలు వేసుకున్నా సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు స్ప్రేలు వేస్తా ఉండాలి. అయితేనే కవర్ అవుతుంది. లేకపోతే లేదు మనం ఎప్పుడో ఒకసారి 15 రోజులకు 20 రోజులకు కొడదాంలే స్ప్రే అనుకుంటే ఎట్లే ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి రాదు అట్లా. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారు? మరి ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ దున్నుకోవాలి, దున్నుకొని పంట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రే చేసుకోవాలి కలుపు రాకుండా. రాకున్న తర్వాత ఒకవేళ అంత తక్కువలో చేసుకోవాలి, కలుపు కూడా మేము తీపించుకోవద్దంటే అటువంటిది కవర్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మొక్కలు వేసుకుంటే తక్కువ ఖర్చులో. ఇప్పుడు చామంతి పూలు పండిస్తున్నారు కదా అక్కడ, చామంతి పూలకి అది వేసారు. మరి చామంతి పూలకి ఎట్లా ఉంటది ప్రాసెస్? అది చామంతి పూలకు కూడా చాలా బాగుంటది. అంటే ఎట్లా అది సీడా లేకుంటే దాన్ని కూడా సేమ్ నర్సరీ సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. దాన్ని కూడా కట్టింగ్ తీసుకెళ్లి దానిలో నార్ తయారు చేస్తారు. ఆ నారును తీసుకొచ్చి మన పొలంలో నాటుకోవచ్చు. ఇప్పుడు మీరు కింద కలుపు తీయడం కానించి ఇప్పుడు ఇవి తెంపడానికి కూడా మీరు కూలలో పెట్టుకుంటారు. ఒక కిలోకి మీకు గిట్టుబాటు ధర కావాలంటే అసలు ఎంతవరకు అయితే మామూలు ఒక రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది? గిట్టుబాటు ధర రావాలంటే బంతికి అయితే 80 rupees కేజీ కావాలి. 80 rupees కేజీ? 60 నుంచి 80 అంతవరకు పోతుందా? అంతవరకు పోతుంది. మరి ఇప్పుడు 20 రూపాయలు అన్నారు. 20 రూపాయలు అంటే లాస్ సార్, అది లాసే. చాలా 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 లాస్. ఒక్క మొక్క వచ్చేసి 3 రూపాయలు అమ్ముతున్నప్పుడు అది 20 rupees వస్తే ఏమొస్తుంది సార్? ఏం రాదు కదా. ఇప్పుడు సీడ్స్ తయారు చేస్తారన్న, నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకుంటాము. మొక్కలు తీసుకొని ఇక్కడ వచ్చి నాటుకున్న తర్వాత ఒక 50-60 days తర్వాత మనకు పూలు అనేది కాస్తుంటాయి. అవి ఫెస్టివల్స్ కానీ మనం వేసుకుంటాము. ఫస్ట్ వినాయక చవితి కానీ వేసుకుంటాము. వినాయక చవితి పండుగ మూమెంట్ లో మనం కోసే టైం వరకు కోసేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి బతుకమ్మ సీజన్ గానీ, మెయిన్ బతుకమ్మకు చాలా పూలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ ఫెస్టివల్స్ కు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ మూమెంట్ లో దసరా, దీపావళి మొత్తం ఫెస్టివల్స్. మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు మ్యారేజ్ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో వెళ్తూనే ఉంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇప్పుడు మొక్క నాటినటువంటి 2 నెలల్లోనే మీకు పంట స్టార్ట్ అవుతా ఉంటుంది, వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మొక్క ఎన్నిసార్లు వరకు తెంపొచ్చు పూలు? ఒక మొక్క వచ్చేసి 8 crops వరకు తెంపుకోవచ్చు. 8 సార్లు తెంపుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక ఎకరాకి పెట్టుబడి ఎంత అవుతుంది? దీనికి దిగుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరాకు 40,000-50,000 వరకు అవుతుంది. మనకు లాభం ఒకవేళ రేటు ఇంక్రీజ్ ఉంటే 1,00,000 వరకు రావచ్చు. లేకపోతే దాని అంతట్లో దానికే సరిపడ వచ్చేస్తుంది. ఇప్పుడు విత్తనాలు ఎంత వరకు ఉంటాయి అంటారు రేటు? రేట్ వచ్చేసి ఒక మొక్క వచ్చేసి 3 రూపాయలు మనం తీసుకున్నది. 2.5 నుంచి 3 రూపాయల వరకు తీసుకుంటాము. ఇక దాన్ని బట్టి దిగుబడి ఎంత వస్తే అంత మంచిది. 2 రూపాయలు 3 రూపాయల వరకు ఉంటుందా? 2.5 నుంచి 3 రూపాయలు. మరి ఇప్పుడు ఈ 2 పూలు యొక్క ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఇవేమో రెడ్ కలర్ లో ఉన్నాయి, అవేమో ఎల్లో కలర్ లో ఉన్నాయి. అది ఎల్లో కలర్ మొక్కలు వచ్చేసి, ఇది ఎల్లో కలర్ అనేది.
ఇది వచ్చేసి రెడ్ కలర్. 2 కలర్లు ఉంటాయి దీంట్లో బంతిలో. ఓకే. కాకపోతే 8 వెరైటీస్ ఉంటాయి. 8 వెరైటీలలో ఇప్పుడు మంచి సీడ్స్ అంటే ఒక్కలు నడుస్తుంది. ఇప్పుడు ఒక్కలు నడుస్తుంది. అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి బయటికి కూడా ప్రజలకి పూలు ఎవరైతే అవసరం ఉంటుందో వీటిని ఉపయోగించే ప్రజలకి మీరు నాణ్యమైన విధంగా ఇవ్వాలన్నట్లు. అది హెవీ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదే సెల్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ప్రత్యేకించి ఇది ఒక్కల సీడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక్కలు అనేది నెంబర్ 1 నడుస్తుంది కాబట్టి మీరు ఇదే పండిస్తా ఉంటారు. అది ఓకే. మరి ఇప్పుడు వీటి రేట్ ఎంత ఉంటుంది కిలో? అంటే ఇప్పుడు బయట మార్కెట్ లోకి వస్తే మాత్రం చాలా రేటు వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్తా ఉంటారు. మరి మీ దగ్గర నుంచి ఎంత రేటు అవుతుంది? మేము కూడా మార్కెట్ కి వెళ్తాము. గుడిమల్కాపూర్ మార్కెట్ లో తీసుకెళ్తాం మేము, మెహదీపట్నం. ఓకే. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మార్కెట్ రేట్ ను బట్టి మనం అమ్ముతా ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే 20 నుంచి 40 రూపాయల మధ్యలో ఉంది. ఇప్పుడు ఏ సీజన్ లేదు కాబట్టి, బతుకమ్మలు లేదు, బోనాలు లేదు, ఏం లేదు కాబట్టి, బోనాలు బతుకమ్మలు అవి ఏమైనా ఉంటే దానికి 40 నుంచి 60 రూపాయలు 80 రూపాయల మధ్యలో ఉంటది. ఓకే. ఇప్పుడు వినాయక చవితి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతా ఉంటది. అది 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ ఎంత టైం తీసుకొని మళ్ళీ ఇంకో పంట తెంపాలి? మనం ఒక 4 days తర్వాత మళ్ళీ తెంపొచ్చు. ఒక 4 తెంపిన తర్వాత ఒక 4 days తర్వాత మళ్ళీ పూలు వచ్చేస్తాయి, దాన్ని తెంపేయచ్చు మనం. ఓకే. అంటే దీంట్లో ఏమన్నా పంట నష్టం జరగటం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా వర్షాకాలం అంటే? పంట నష్టం అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెంపే పూలే ఇవి. కాకపోతే వర్షం పడ్డది కాబట్టి మొత్తం ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయ్యే మూమెంట్ ఇటువంటిది వస్తా ఉంటది అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఖరాబ్ అయినట్లే మంచిది ఇట్లా ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు వర్షానికి ఇవి మొత్తం ఖరాబ్ అయినాయి. ఓకే. ఇవి పోవు అన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం ఖరాబ్ అయితా ఉంటది. ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు మన పెళ్లిళ్ళ సీజన్ కూడా దాటిపోయింది కదా. పెళ్లిళ్ళ సీజన్ అందించారా మీరు? అందించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బంతి పూలు అందిస్తున్నారా? మేము మినిమం 10-12 years నుంచి పండిస్తా ఉంటాం. 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటదన్న? మరి ఇప్పుడు దీనికి దోమలు గాని ఈ పురుగులు గాని, బంతి చెట్టు అంటేనే మొత్తం కూడా గుమ్మ కూడా ఇదే ప్రాంతంలో ఉంటాం అయితే జరిగింది. దోమలు వస్తా ఉంటది, దానికి రోగాలు కూడా నల్ల రోగాలు అనేది వస్తా ఉంటది. ఇటువంటిది వాటికి పై మందులు వేస్తా ఉంటాం మేము. ఓకే. అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా? చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎకరంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఎకరం ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఇది మొత్తం ఎకరంలో వేసారు. ఒక ఎకరంలో బంతి తోటకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే విధంగా చేయాలంటే ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు అతి తక్కువ అంటే ఎరువులు ఫస్ట్ వేసుకోవాలి మనం. ఓకే. ఎరువులు వేసుకొని తర్వాత నార వేసుకున్న తర్వాత ఏమన్నా స్ప్రేలు మామూలుగా స్ప్రేలు వేసుకున్నా సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు స్ప్రేలు వేస్తా ఉండాలి. అయితేనే కవర్ అవుతుంది. లేకపోతే లేదు మనం ఎప్పుడో ఒకసారి 15 రోజులకు 20 రోజులకు కొడదాంలే స్ప్రే అనుకుంటే ఎట్లే ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి రాదు అట్లా. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారు? మరి ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ దున్నుకోవాలి, దున్నుకొని పంట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రే చేసుకోవాలి కలుపు రాకుండా. రాకున్న తర్వాత ఒకవేళ అంత తక్కువలో చేసుకోవాలి, కలుపు కూడా మేము తీపించుకోవద్దంటే అటువంటిది కవర్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మొక్కలు వేసుకుంటే తక్కువ ఖర్చులో. ఇప్పుడు చామంతి పూలు పండిస్తున్నారు కదా అక్కడ, చామంతి పూలకి అది వేసారు. మరి చామంతి పూలకి ఎట్లా ఉంటది ప్రాసెస్? అది చామంతి పూలకు కూడా చాలా బాగుంటది. అంటే ఎట్లా అది సీడా లేకుంటే దాన్ని కూడా సేమ్ నర్సరీ సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. దాన్ని కూడా కట్టింగ్ తీసుకెళ్లి దానిలో నార్ తయారు చేస్తారు. ఆ నారును తీసుకొచ్చి మన పొలంలో నాటుకోవచ్చు. ఇప్పుడు మీరు కింద కలుపు తీయడం కానించి ఇప్పుడు ఇవి తెంపడానికి కూడా మీరు కూలలో పెట్టుకుంటారు. ఒక కిలోకి మీకు గిట్టుబాటు ధర కావాలంటే అసలు ఎంతవరకు అయితే మామూలు ఒక రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది? గిట్టుబాటు ధర రావాలంటే బంతికి అయితే 80 రూపీస్ కేజీ కావాలి. 80 రూపీస్ కేజీ? 60 నుంచి 80 అంతవరకు పోతుందా? అంతవరకు పోతుంది. మరి ఇప్పుడు 20 రూపాయలు అన్నారు. 20 రూపాయలు అంటే లాస్ సార్, అది లాసే, చాలా లాస్. ఒక్క మొక్క వచ్చేసి 3 రూపాయలు అమ్ముతున్నప్పుడు అది 20 రూపీస్ వస్తే ఏమొస్తుంది సార్? ఏం రాదు కదా. ఇప్పుడు సీడ్స్ తయారు చేస్తారన్న నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకుంటాము. మొక్కలు తీసుకొని ఇక్కడ వచ్చి నాటుకున్న తర్వాత ఒక 50-60 days తర్వాత మనకు పూలు అనేది కాస్తుంటాయి. అవి ఫెస్టివల్స్ కానీ మనం వేసుకుంటాము. ఫస్ట్ వినాయక చవితి కానీ వేసుకుంటాము. వినాయక చవితి పండుగ మూమెంట్ లో మనం కోసే టైం వరకు కోసేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి బతుకమ్మ సీజన్ గానీ, మెయిన్ బతుకమ్మ
ఓకే. బతుకమ్మకు చాలా పూలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ ఫెస్టివల్స్ కు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ మూమెంట్ లో దసరా, దీపావళి మొత్తం ఫెస్టివల్స్. మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు మ్యారేజ్ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో వెళ్తూనే ఉంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇప్పుడు మొక్క నాటినటువంటి 2 నెలల్లోనే మీకు పంట స్టార్ట్ అవుతా ఉంటుంది, వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మొక్క ఎన్నిసార్లు వరకు తెంపొచ్చు పూలు? ఒక మొక్క వచ్చేసి 8 క్రాప్స్ వరకు తెంపుకోవచ్చు. 8 సార్లు తెంపుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక ఎకరాకి పెట్టుబడి ఎంత అవుతుంది, దీనికి దిగుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరాకు 40,000 50,000 వరకు అవుతుంది. మనకు లాభం ఒకవేళ రేటు ఇంక్రీజ్ ఉంటే 1,00,000 వరకు రావచ్చు. ఓకే. లేకపోతే దాని అంతట్లో దానికే సరిపడ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు విత్తనాలు ఎంత వరకు ఉంటాయి అంటారు రేటు? రేట్ వచ్చేసి ఒక మొక్క వచ్చేసి 3 రూపాయలు మనం తీసుకున్నది. ఓకే. 2.5 నుంచి 3 రూపాయల వరకు తీసుకుంటాము. ఓకే. ఇక దాన్ని బట్టి దిగుబడి ఎంత వస్తే అంత మంచిది. 2 రూపాయలు 3 రూపాయల వరకు ఉంటుందా? 2.5 నుంచి 3 రూపాయలు. మరి ఇప్పుడు ఈ 2 పూలు యొక్క ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఇవేమో రెడ్ కలర్ లో ఉన్నాయి, అవేమో ఎల్లో కలర్ లో ఉన్నాయి. అది ఎల్లో కలర్ మొక్కలు వచ్చేసి, ఇది ఎల్లో కలర్ అనేది, ఇది వచ్చేసి రెడ్ కలర్. 2 కలర్లు ఉంటాయి దీంట్లో బంతిలో. ఓకే. కాకపోతే 8 వెరైటీస్ ఉంటాయి. 8 వెరైటీలలో ఇప్పుడు మంచి సీడ్స్ అంటే ఒక్కలు నడుస్తుంది. ఇప్పుడు ఒక్కలు నడుస్తుంది. అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి బయటికి కూడా ప్రజలకి పూలు ఎవరైతే అవసరం ఉంటుందో వీటిని ఉపయోగించే ప్రజలకి మీరు నాణ్యమైన విధానం ఇవ్వాలన్నట్లు. అది హెవీ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదే సెల్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ప్రత్యేకించి ఇది ఒక్కల సీడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక్కలు అనేది నెంబర్ 1 నడుస్తుంది కాబట్టి మీరు ఇదే పండిస్తా ఉంటారు. అది ఓకే. మరి ఇప్పుడు వీటి రేట్ ఎంత ఉంటుంది కిలో? అంటే ఇప్పుడు బయట మార్కెట్ లోకి వస్తే మాత్రం చాలా రేటు వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్తా ఉంటారు. మరి మీ దగ్గర నుంచి ఎంత రేటు పోతుంది? మేము కూడా మార్కెట్ కి వెళ్తాము. గుడిమల్కపూర్ మార్కెట్ లో తీసుకెళ్తాం మేము, మెహదీపట్నం. ఓకే. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మార్కెట్ రేట్ ను బట్టి మనం అమ్ముతా ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే 20 నుంచి 40 రూపాయల మధ్యలో ఉంది. ఇప్పుడు ఏ సీజన్ లేదు కాబట్టి, బతుకమ్మలు లేదు, బోనాలు లేదు, ఏం లేదు కాబట్టి, బోనాలు బతుకమ్మలు అవి ఏమైనా ఉంటే దానికి 40 నుంచి 60 రూపాయలు 80 రూపాయల మధ్యలో ఉంటది. ఓకే. ఇప్పుడు వినాయక చవితి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతా ఉంటది. అది 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ ఎంత టైం తీసుకొని మళ్ళీ ఇంకో పంట తెంపాలి? మనం ఒక 4 days తర్వాత మళ్ళీ తెంపొచ్చు. ఒక 4 సార్లు తెంపిన తర్వాత ఒక 4 days తర్వాత మళ్ళీ పూలు వచ్చేస్తాయి, దాన్ని తెంపేయచ్చు మనం. ఓకే. అంటే దీంట్లో ఏమన్నా పంట నష్టం జరగటం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా వర్షాకాలం అంటే? పంట నష్టం అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇది తెంపే పూలే ఇవి. కాకపోతే వర్షం పడ్డది కాబట్టి మొత్తం ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయ్యే మూమెంట్ ఇటువంటిది వస్తా ఉంటది అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఖరాబ్ అయినట్లే మంచిది ఇట్లా ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు వర్షానికి మొత్తం ఖరాబ్ అయినాయి. ఇవి పోవు అన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం ఖరాబ్ అయితా ఉంటది. ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు మన పెళ్లిళ్ళ సీజన్ కూడా దాటిపోయింది కదా. పెళ్లిళ్ళ సీజన్ అందించారా మీరు? అందించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బంతి పూలు అందిస్తున్నారా? మేము మినిమం 10-12 ఇయర్స్ నుంచి పండిస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటదన్న? మరి ఇప్పుడు దీనికి దోమలు గాని ఈ పురుగులు గాని, బంతి చెట్టు అంటేనే మొత్తం కూడా గుమ్మ కూడా ఇదే ప్రాంతంలో అయితే జరిగింది. దోమలు వస్తా ఉంటది, దానికి రోగాలు కూడా నల్ల రోగాలు అనేది వస్తా ఉంటది. ఇటువంటిది వాటికి పై మందులు వేస్తా ఉంటాం మేము. ఓకే. అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా? చాలా కాస్ట్ ఉంటది. ఇప్పుడు మీరు ఎకరంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఎకరం ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఇది మొత్తం ఎకరంలో వేసారు. ఒక ఎకరంలో బంతి తోటకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే విధంగా చేయాలంటే ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు అతి తక్కువ అంటే ఎరువులు ఫస్ట్ వేసుకోవాలి మనం. ఓకే. ఎరువులు వేసుకొని తర్వాత నార వేసుకున్న తర్వాత ఏమన్నా స్ప్రేలు, మామూలుగా స్ప్రేలు వేసుకున్నా సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు స్ప్రేలు వేస్తా ఉండాలి. అయితేనే కవర్ అవుతుంది. లేకపోతే లేదు మనం ఎప్పుడో ఒకసారి 15 రోజులకు 20 రోజులకు కొడదాంలే స్ప్రే అనుకుంటే ఎట్లే ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి రాదు అట్లా. ఓకే. మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారు? మరి ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ దున్నుకోవాలి, దున్నుకొని పంట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రే చేసుకోవాలి కలుపు రాకుండా. రాకున్న తర్వాత ఒకవేళ అంత తక్కువలో చేసుకోవాలి, కలుపు కూడా మేము తీపించుకోవద్దంటే అటువంటిది కవర్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మొక్కలు వేసుకుంటే
తక్కువ ఖర్చులో ఇప్పుడు చామంతి పూలు పండిస్తున్నారు కదా అక్కడ, చామంతి పూలకి అది వేశారు, మరి చామంతి పూలకి ఎట్లా ఉంటది ప్రాసెస్ అది? చామంతి పూలకు కూడా చాలా బాగుంటది. అంటే ఎట్లా అది సీడా లేకుంటే దాన్ని కూడా సేమ్ నర్సరీ సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. ఓకే, దాన్ని కూడా కట్టింగ్ తీసుకెళ్లి దానిలో నారు తయారు చేస్తారు. ఓకే, ఆ నారును తీసుకొచ్చి మన పొలంలో నాటుకోవచ్చు. ఇప్పుడు మీరు కింద కలుపు తీయడం కానించి ఇప్పుడు ఇవి తెంపడానికి కూడా మీరు కూలలో పెట్టుకుంటారు. ఒక కిలోకి మీకు గిట్టుబాటు ధర కావాలంటే అసలు ఎంతవరకు అయితే మామూలు ఒక రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది? గిట్టుబాటు ధర రావాలంటే బంతికి అయితే 80 రూపీస్ కేజీ కావాలి. 80 రూపీస్ కేజీ? 60 నుంచి 80 అంతవరకు పోతుందా? అంతవరకు పోతుంది సార్. మరి ఇప్పుడు 20 రూపాయలు అన్నారు. 20 రూపాయలు అంటే లాస్ సార్, అది లాసే, చాలా చాలా లాస్. ఒక్క మొక్క వచ్చేసి 3 రూపాయలు అమ్ముతున్నప్పుడు అది 20 రూపీస్ వస్తే ఏమొస్తుంది సార్? ఓకే, ఏం రాదు కదా. ఇప్పుడు సీడ్స్ తయారు చేస్తారన్న నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకుంటాము. ఓకే, మొక్కలు తీసుకొని ఇక్కడ వచ్చి నాటుకున్న తర్వాత ఒక 50-60 డేస్ తర్వాత మనకు పూలు అనేది కాస్తుంటాయి. అవి ఫెస్టివల్స్ కానీ మనం వేసుకుంటాము. ఫస్ట్ వినాయక చవితి కానీ వేసుకుంటాము. వినాయక చవితి పండుగ మూమెంట్ లో మనం కోసే టైం వరకు కోసేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి బతుకమ్మ సీజన్ గానీ, మెయిన్ బతుకమ్మకు చాలా పూలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ ఫెస్టివల్స్ కు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ మూమెంట్ లో దసరా, దీపావళి మొత్తం ఫెస్టివల్స్. మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు మ్యారేజ్ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో వెళ్తూనే ఉంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇప్పుడు మొక్క నాటినటువంటి 2 నెలల్లోనే మీకు పంట స్టార్ట్ అవుతా ఉంటుంది, వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మొక్క ఎన్నిసార్లు వరకు తెంపొచ్చు పూలు? ఒక మొక్క వచ్చేసి 8 క్రాప్స్ వరకు తెంపుకోవచ్చు. 8 సార్లు తెంపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎకరాకి పెట్టుబడి ఎంత అవుతుంది, దీనికి దిగుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరాకు 40,000 50,000 వరకు అవుతుంది. మనకు లాభం ఒకవేళ రేటు ఇంక్రీజ్ ఉంటే 1,00,000 వరకు రావచ్చు. ఓకే, లేకపోతే దాని అంతట్లో దానికే సరిపడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు విత్తనాలు ఎంత వరకు ఉంటాయి అంటారు రేటు వచ్చేసి ఒక మొక్క వచ్చేసి 3 రూపాయలు మనం తీసుకున్నది. ఓకే, 2.5 నుంచి 3 రూపాయల వరకు తీసుకుంటాము. ఓకే, ఇక దాన్ని బట్టి దిగుబడి ఎంత వస్తే అంత మంచిది. 2 రూపాయలు 3 రూపాయల వరకు ఉంటుందా? 2.5 నుంచి 3 రూపాయలు. మరి ఇప్పుడు ఈ 2 పూలు యొక్క ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఇవేమో రెడ్ కలర్ లో ఉన్నాయి, అవేమో ఎల్లో కలర్ లో ఉన్నాయి. అది ఎల్లో కలర్ మొక్కలు వచ్చేసి, ఇది ఎల్లో కలర్ అనేది, ఇది వచ్చేసి రెడ్ కలర్. 2 కలర్లు ఉంటాయి దీంట్లో బంతిలో. ఓకే, కాకపోతే 8 వెరైటీస్ ఉంటాయి. 8 వెరైటీలలో ఇప్పుడు మంచి సీడ్స్ అంటే ఒక్కలు నడుస్తుంది. ఇప్పుడు ఒక్కలు నడుస్తుంది. అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి బయటికి కూడా ప్రజలకి పూలు ఎవరైతే అవసరం ఉంటుందో వీటిని ఉపయోగించే ప్రజలకి మీరు నాణ్యమైన విధానం ఇవ్వాలన్నట్లు, అది ఏవి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదే సెల్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ప్రత్యేకించి ఇది ఒక్కల సీడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక్కలు అనేది నెంబర్ 1 నడుస్తుంది కాబట్టి మీరు ఇదే పండిస్తా ఉంటారు. అది ఓకే, మరి ఇప్పుడు వీటి రేట్ ఎంత ఉంటుంది కిలో? అంటే ఇప్పుడు బయట మార్కెట్ లోకి వస్తే మాత్రం చాలా రేటు వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్తా ఉంటారు. మరి మీ దగ్గర నుంచి ఎంత రేటు పోతుంది? మేము కూడా మార్కెట్ కి వెళ్తాము. గుడిమల్కపూర్ మార్కెట్ లో తీసుకెళ్తాం మేము, మేదీపట్నం. ఓకే, అక్కడ తీసుకెళ్లిన తర్వాత మార్కెట్ రేట్ ను బట్టి మనం అమ్ముతా ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే 20 నుంచి 40 రూపాయల మధ్యలో ఉంది. ఇప్పుడు ఏ సీజన్ లేదు కాబట్టి, బతుకమ్మలు లేదు, బోనాలు లేదు, ఏం లేదు కాబట్టి, బోనాలు బతుకమ్మలు అవి ఏమైనా ఉంటే దానికి 40 నుంచి 60 రూపాయలు 80 రూపాయల మధ్యలో ఉంటది. ఓకే, ఇప్పుడు వినాయక చవితి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతా ఉంటది. అది 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ ఎంత టైం తీసుకొని మళ్ళీ ఇంకో పంట తెంపాలి? మనం ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ తెంపొచ్చు. ఒక 4 సార్లు తెంపిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ పూలు వచ్చేస్తాయి, దాన్ని తెంపేయచ్చు మనం. ఓకే, అంటే దీంట్లో ఏమన్నా పంట నష్టం జరగటం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా వర్షాకాలం అంటే? పంట నష్టం అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెంపే పూలేవి. కాకపోతే వర్షం పడ్డది కాబట్టి మొత్తం ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయ్యే మూమెంట్ ఇటువంటిది వస్తా ఉంటది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఖరాబ్ అయినట్లే మంచిది ఇట్లా ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు వర్షానికి ఇవి మొత్తం ఖరాబ్ అయినాయి. ఓకే, ఇవి పోవు అన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం ఖరాబ్ అయితా ఉంటది. ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు మన పెళ్లిళ్ళ సీజన్ కూడా దాటిపోయింది కదా. పెళ్లిళ్ళ సీజన్ అందించారా మీరు? అందించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బంతి పూలు అందిస్తున్నారా? మేము మినిమం 10-12 ఇయర్స్ నుంచి పండిస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. ఓకే,
మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటదన్న, మరి ఇప్పుడు దీనికి దోమలు గాని ఈ పురుగులు గాని, బంతి చెట్టు అంటేనే మొత్తం కూడా గుమ్మ కూడా ఇదే ప్రాంతంలో ఉంటాం అయితే జరిగింది. ఆ దోమలు వస్తా ఉంటది, దానికి రోగాలు కూడా నల్ల రోగాలు అనేది వస్తా ఉంటది. ఇటువంటివి వాటికి పై మందులు ఏమన్నా? వాటికి పై మందులు వేస్తా ఉంటాం మేము. ఓకే, అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా? చాలా కాస్ట్ ఉంటది. ఇప్పుడు మీరు ఎకరంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఎకరం ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఇది మొత్తం ఎకరంలో వేసారు. ఒక ఎకరంలో బంతి తోటకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే విధంగా చేయాలంటే ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు అతి తక్కువ అంటే ఎరువులు ఫస్ట్ వేసుకోవాలి మనం. ఓకే, ఎరువులు వేసుకొని తర్వాత నార వేసుకున్న తర్వాత ఏమన్నా స్ప్రేలు, మామూలుగా స్ప్రేలు వేసుకున్నా సరిపోతుంది. ఓకే, అంటే ఎప్పటికప్పుడు స్ప్రేలు వేస్తా ఉండాలి. ఓకే, అయితేనే కవర్ అవుతుంది. లేకపోతే లేదు మనం ఎప్పుడో ఒకసారి 15 రోజులకు 20 రోజులకు కొడదాంలే స్ప్రే అనుకుంటే ఎట్లే ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి రాదు అట్లా. ఓకే, మరి ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారు? మరి ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ దున్నుకోవాలి, దున్నుకొని పట్టర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రే చేసుకోవాలి కలుపు రాకుండా. ఓకే, రాకున్న తర్వాత ఒకవేళ అంత తక్కువలో చేసుకోవాలి, కలుపు కూడా మేము తీపించుకోవద్దంటే అటువంటిది కవర్ ఉంది కదా, దాన్ని కవరు దాన్ని పెట్టుకొని మొక్కలు వేసుకుంటే తక్కువ ఖర్చులో. ఇప్పుడు చామంతి పూలు పండిస్తున్నారు కదా, అక్కడ చామంతి పూలకి అది వేసారు. మరి చామంతి పూలకి ఎట్లా ఉంటది ప్రాసెస్? అది చామంతి పూలకు కూడా చాలా బాగుంటది. అంటే ఎట్లా అది సీడా లేకుంటే మామూలు? దాన్ని కూడా సేమ్ నర్సరీ, సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఓకే, దాన్ని కూడా కట్టింగ్ తీసుకెళ్లి దానిలో నారు తయారు చేస్తారు. ఓకే, ఆ నారును తీసుకొచ్చి మన పొలంలో నాటుకోవచ్చు. ఇప్పుడు మీరు కింద కలుపు తీయడం కానించి ఇప్పుడు ఇవి తెంపడానికి కూడా మీరు కూలలో పెట్టుకుంటారు. ఒక కిలోకి మీకు గిట్టుబాటు ధర కావాలంటే అసలు ఎంతవరకు అయితే మామూలు ఒక రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది? గిట్టుబాటు ధర రావాలంటే బంతికి అయితే 80 రూపీస్ కేజీ కావాలి. 80 రూపీస్ కేజీ? 60 నుంచి 80 అంతవరకు పోతుందా? అంతవరకు పోతుంది సార్. మరి ఇప్పుడు 20 రూపాయలు అన్నారు. 20 రూపాయలు అంటే లాస్ సార్, అది లాసే, చాలా 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 లాస్. ఒక్క మొక్క వచ్చేసి 3 రూపాయలు అమ్ముతున్నప్పుడు అది 20 రూపీస్ వస్తే ఏమొస్తుంది సార్? ఓకే, ఏం రాదు కదా.